ఒక దీపం వెలిగింది. ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రాగానే ఆన్లైన్లో యూపీఎస్ కొండాపూర్ మొదటి ఆప్షన్ పెట్టుకుంటే తెలిసిన వాళ్ళందరూ వద్దన్నారు. కారణాలు అడిగితే ఒక్కో మిత్రుడు ఒక్కో సమస్య గురించి చెప్పాడు. అందరి సారాంశం ఏమిటంటే ఆ పాఠశాల గంగెద్దుల కాలనీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గంగెద్దుల వాళ్ళ పిల్లలు తప్ప వేరే పిల్లలు ఉండరు. వాళ్ళంతా చాలా వెనకబడి ఉంటారు. తల్లిదండ్రులు చదువుల పట్ల ఏమాత్రం ఆసక్తి అవగాహన ఉండదు. విద్యార్థులకు క్రమశిక్షణ బొత్తిగా తెలియదు. విపరీతమైన అల్లరి. తల్లిదండ్రులు సంవత్సరంలో సగం రోజులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల పిల్లలు బడికి సరిగా రారు. బడిలాగా ఉండదు, బంజరు దొడ్డిలాగా ఉంటుంది. ఇలా అందరూ ప్రతికూలమైన విషయాలే చెప్పారు. కానీ నా 25 సంవత్సరాల అనుభవంలో అననుకూలంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తేం కాదు. ప్రజలతో సంబంధాలు పెంచుకొని విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యా నైపుణ్యాల పెంపుదలలో గుణాత్మకమైన మార్పులు తేగలిగాను. గ్రామీణ ప్రాంతాలలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలలో కొన్నింటిని మార్చగలిగాను. నా సేవలకు గుర్తింపుగా రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులను తీసుకున్నాను. ఊహించినట్లుగానే కొండాపూర్కు బదిలీ అయ్యి ఉత్తర్వులు తీసుకొని పాఠశాలలో జాయిన్ కావడానికి వెళ్ళాను. నన్ను చూడగానే పిల్లలు కొత్త సారిచ్చిండు అంటూ కేకలు వేస్తూ ఒక బెంచి మీద నుంచి మరొక బెంచి పైకి దుంకసాగారు. పిల్లలు ఇంత అదుపు తప్పి ఉండటం చూసిన మొదటి అనుభవమే నన్ను బెంబేలెత్తించింది. చదువు కంటే ముందు వీళ్ళల్లో క్రమశిక్షణ నేర్పాలి అని స్టాఫ్ మీటింగులో అంటే వీళ్ళ జీవితాల్లోని క్రమశిక్షణ లేదు సార్, వీళ్ళు అంతే, వీళ్ళ తల్లిదండ్రులు అంతే, ముందు మీకే తెలుస్తుంది అంది నా తర్వాత సీనియర్ అయిన రమ్య మేడం. లేదమ్మా, ప్రయత్నం చేద్దాం. దేనినైనా పాజిటివ్గా ఆలోచిస్తే పరిష్కారం దొరక్కపోదు. నా మాటలకు ముసిముసి నవ్వులు నవ్విన ఆ టీచర్ మనోగతం నాకు అర్థం కాలేదు. ముందుగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలన్న సంకల్పంతో బడివేళల తర్వాత టీచర్లతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రైవేట్కి వెళ్ళే పిల్లల్ని మా స్కూల్లో చేర్పించమని అడిగితే అందరిది ఒకటే మాట, గంగెద్దుల వాళ్ళ పిల్లలతో కలిసి చదువుకుంటే ఆ జంగ్లీ లెక్కలు మా పిల్లలకు కూడా అలవాటు అవుతాయి, మేము అసలే పంపం. నాకు ఆశ్చర్యం వేసింది. ఇది కూడా సమాజం వాళ్ళ పట్ల చూపిస్తున్న ఒక వివక్షనే. పాఠశాల అంటే ఏ ఆధిపత్యాలు అంతరాలకు చోటు లేని ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలంటే వారి సాంస్కృతిక మూలాలను అధ్యయనం చేయాలని నిశ్చయించుకున్నాను. పాఠశాలకు సరిగా రాని విద్యార్థులను కలవడానికి వాళ్ళ కాలనీలోకి వెళితే వాళ్ళ జీవన విధానాన్ని అంచనా వేయవచ్చని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఇండ్లన్నీ ఇందిరమ్మ పథకం కింద కట్టించినవి, దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఏ ఇంట్లోనూ తల్లిదండ్రులు లేరు. ప్రతి ఇంట్లోనూ ముసలివాళ్ళు, పెండ్లి కాని ఆడపిల్లలు, 2-3 ఏళ్ల వయసు పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆడపిల్లలకు సాధారణంగా 12 ఏళ్ళు ఆపై వయసులోపే పెళ్ళిళ్ళు చేస్తారు. గంగిరెద్దులాడిస్తూ బిచ్చమెత్తుకుంటూ కొందరు జీవిస్తే ఇంకొందరు వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారాలు చేస్తారు. పిల్లలు రోజు బడికి పోతున్నారా, చదువుతున్నారా, లేదా వాళ్ళకు కావలసిన పుస్తకాలు, నోట్బుక్లు ఉన్నాయా, ఇలాంటి విషయాలేవి వాళ్లకు పట్టవు. తోబుట్టువులను చూసుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఇంటి వద్దే ఉంటారు. 10 ఏండ్ల వయసున్న మగపిల్లలు చదువు మధ్యలోనే మానేసి కంట్రోల్ బియ్యం కొనడం, అమ్మటం, వేటకు వెళ్ళటం వంటి పనులు చేస్తూ డ్రాప్అవుట్స్గా మిగిలిపోతారు. వాళ్ళ కాలనీకి ఎప్పుడు వెళ్ళినా పేరెంట్స్ ఎవ్వరూ ఉండరు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళను కదిలిస్తే ఏం చేయమంటారు సారు, వాళ్ళు బేరానికి పోతేనే ఇల్లు గడుస్తుంది, ఇక చదువంటే వాళ్ళకు వచ్చే కాడికస్తుంది తీయండి అంటారు. జీవన పోరాటంలో అనివార్యంగా వాళ్ళు ఇల్లు విడిచి వెళుతున్నారు. వాళ్ళ ఆర్థిక వెసులుబాటు తన అజ్ఞానానికి కారణం అని రమ్య మేడంతో అనగానే వాళ్ళేమీ ఆర్థికంగా పూర్తిగా లేమిని అనుభవిస్తున్న వాళ్ళు కాదు సార్. ఎవరి ఇంట్లోని ఏ శుభకార్యమైనా, చావు లాంటి అశుభకార్యమైన వాళ్ళ ఇంట్ల ముందు గుంపు కావాలి, వేలకు వేలు వసూలు చేస్తారు. ఒక్కొక్కరికి 2 నుంచి 10 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయలు వడ్డీకి తిప్పుతారు.
ఈసారి కంగు తినడం నా వంతైంది. పరస్పర విరుద్ధ అంశాలు నా అనుభవంలోకి వచ్చేసరికి ఏది నిజమో తెలుసుకోలేని సందిగ్ధావస్థలో పడిపోయాను. మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న సమయంలో 2వ తరగతి చదువుతున్న వంశీ తల్లి ఏడుస్తూ అరుస్తూ రుబ్బడిగా వచ్చింది. తింటున్న వాడిని తింటున్నట్టే లేపి చెయ్యి పట్టుకొని గుంజుకుపోసాగింది. ఏమైందమ్మా, అన్నమైనా తినకుండా వాడిని అట్లా గుంజుకుపోతున్నావు అని అడగగానే బతికే బాయిల పడ్డట్లయింది. బొవ్వ నెవడడిగిండు సారు అంటూ పోతానే అంది. నాకేమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోయాను. మధ్యాహ్న భోజనం వండే వెంకటమ్మ పెండ్లా మొగని పంచాయతీ సారు ఇది ఉండంగానే ఇంకో దాన్ని తెచ్చుకున్నాడు. ఇది తిరగబడితే రాత్రి బాగా తాగొచ్చి ఇయ్యర కొట్టిండు. ఏమనితో చెప్పుకుంటావో పో అని బరితెగించితే అది పోలీస్ స్టేషన్కి పోతుంది అన్నది. ఈ అమ్మాయి నా స్టూడెంట్ సార్. 7వ తరగతి పూర్తి కాగానే చదువు మానిపించి పెళ్లి చేశారు. ఇక్కడే ఆడపిల్లలందరి పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఇంతే ఉంటుంది అంది రమ్య మేడం. బాల్య వివాహాలను నిరోధించడానికి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఉంది కదా, వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలేవి జరగడం లేదా మేడం అంటే, ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళ కోసం అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేస్తే అంతా తిరగబడి రాళ్లతో కొట్టి ఉరికించిన చరిత్ర వీళ్ళది. వీళ్ళను ఎవ్వరూ మార్చలేరు సార్. అన్నీ మూర్ఖమైన ఆలోచనలే. చేసుకున్న దాని మీద మోజు తీరిపోతే కుల పంచాయతీ పెట్టి లక్షలు పోసి విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని చేసుకుంటారు. పోలీసులు, కోర్టులు వాళ్లకు లెక్కలేదు సార్. బాల్య వివాహాలు ఆగాలంటే వాళ్ళకు చదువు అందాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలాగైనా ఈ అనాచారాన్ని ఆపేందుకు ఏమైనా చేయాలి అనుకున్నాను. మాది ప్రాథమికోన్నత పాఠశాల. అంతా 13 ఏళ్ల లోపు పిల్లలే. కొందరు పెద్ద పిల్లలు నా మాటల్ని శ్రద్ధగా వింటారు. వాళ్ళవంటూ సొంత ఆలోచనలు రూపుదాల్చని పసి వయసులో వాళ్ళ అమ్మ నాన్నల మాటలు వాళ్ళ మీద ఒక ముద్రను వేస్తున్నాయని నాకు అర్థమైంది. వాళ్లకు కొత్త ఆలోచనలను, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. తినడానికి తిండి లేని నిరుపేదలు, అంగవైకల్యంతో బాధపడే అసహాయులు చదువు అనే దీపపు వెలుగులో ఎన్ని విజయాలు సాధించాలో నా ట్యాబులోని వీడియోలను చూపించి సాధారణ భాషలో వారి మనసుకు హత్తుకునే విధంగా వారిని మోటివేట్ చేయటం మొదలుపెట్టాను. ఒకరోజు కాలనీలో మీటింగ్ పెట్టి తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నాను. అయితే రమ్య మేడం గతంలో జరిగిన విషయాల గురించి చెప్పింది గుర్తొచ్చింది. అందుకే బాల్య వివాహాల గురించి అని చెబితే ఎవరూ రారని, మహిళల ఉపాధి కోసం మార్గాల గురించి అని మాత్రమే చెప్పాను. అధికారులు, పేరు మోసిన రచయితలు, కౌన్సిలర్స్ను తీసుకువచ్చాను. ముందుగా మహిళలకు గల ఉపాధి అవకాశాల గురించి మాట్లాడించి మెల్లగా ఆడపిల్లల చదువు ప్రాధాన్యత గురించి, బాల్య వివాహాల వల్ల సంభవించే శారీరక సమస్యలతో పాటు బాల్య వివాహాల వల్ల సామాజిక వివక్షతకు, వెనుకబాటుకు ఎలా గురవుతారన్న విషయాన్ని చెప్పగానే మీటింగులో కలకలం మొదలైంది. సాయంత్రం ఏర్పాటు చేసిన మీటింగ్ కావటం వల్ల పనులు ముగించుకొని బాగా తాగి వచ్చిన వాళ్ళు ఆవేశంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఏంది సారు, మా ఆడవాళ్ళకింత పైసలు దొరికే పనుల గురించి చెప్పుతానని గీ లేనిపోని రామాయణం మొదలుపెట్టించినావు. నీకేమైనా మతుందా? మా ఆడవిల్లగాండ్లను ఎంత దాకా చదివియ్యనో, ఎప్పుడు లగ్నం చెయ్యనో మాకెరుకునే. నువ్వేంది చెప్పేది? టీవీలల్లా, సినిమాలల్లా సుత్తలేరా? ప్రేమ దోమ అని ఎన్ని కథలు పడుతున్నారో. కులంగానోడు, తలంగానోడు ఎవరంటే ఎప్పుడిపోతే నువ్వు నేనా కావాలంటావు. 4 గొద్దులు చదువు చెప్పుకొని పోయేటోనివి గంతలనే ఉండు. మా పోరగాండ్లయి మాయి ధనుకులు కురాయి పెత్తమని జుత్తే మంచిగుంటుంది. ఏదో బడిసారు అని ఇచ్చిగెడుతున్నాం. మీటింగ్ లేదు, గీటింగ్ లేదు, చల్ దొబ్బేంటి అంటూ ఒక్కసారిగా పరిస్థితిని భయానకంగా మార్చేశారు. ఊహించిందే కావడంతో మేము కూడా వెంటనే మీటింగ్ ఆపేసాం. అయినా నేను నా ప్రయత్నాన్ని విరమించుకోదలుచుకోలేదు.
వందల సంవత్సరాలకు ముందే ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు అందివ్వడానికి ఛాందస సమాజాన్ని ఎదిరించి ఎన్ని కష్టాలకు ఓర్చి ముందడుగు వేయకుంటే మహిళలకు చదువు దక్కేదా? ఇప్పటి ఈ వెలుగులన్నీ ఆ తల్లి తన రక్తాన్ని చమురుగా చేసి వెలిగించిన దీపాలే కదా. నాకున్నదల్లా ఇక పిల్లల మెదడులో అభ్యుదయాంకురాల్ని మొలిపించటమే. వాళ్ళ పూర్వీకులు విద్యకు వివరంగా ఉండటం వల్లనే ఈ తరం పసిమొగ్గలు పూయకుండానే రాలిపోతున్నారు. బ్రహ్మలిపి ఏమో కానీ తల్లిదండ్రులు వారి నుదుటిన అజ్ఞాన లిపిని రాస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే తరాలు కూడా ఇదే చీకటిలో మగ్గిపోతాయి. వీళ్లలో శాంతిని పంచగలిగితే ఒక్క జ్యోతినైనా నేను వెలిగించగలనా? నేను వేసుకున్న ప్రశ్నకు సమాధానంగా నాకు వసంత కనిపించింది. తెలివైనది. నా మాటల పట్ల ఆకర్షణ, విశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయి ఈ ఒక్కదాన్ని మార్చగలిగిన ఒక దీపం మరికొన్ని దీపాలను వెలిగించినట్లు వాళ్ళ సామాజిక వర్గంలో మార్పునకు దోహదపడే రోల్ మోడల్గా నిలిచిపోతుందని స్థిరపరుచుకున్నాను. అప్పటి నుంచి వసంత నా కలల ప్రతినిధిగా మారిపోయింది. ఆమెకు ముందే చెప్పాను. సాయంత్రాలు ఫోన్ చేస్తే అమ్మా నాన్నలకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసమేనని చెప్పాలని, జీవితంలో అనేక అవాంతరాలను దాటుకొని గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి గురించి స్ఫూర్తిదాయకంగా వివరిస్తూ ఆమెకు ఒక జీవిత లక్ష్యాన్ని నిర్దేశించసాగాను. ఉపాధ్యాయ వృత్తిలో నేను సాధించిన విజయాలు, పురస్కారాలన్నీ ఒక ఎత్తైతే ఈ ఒక్క విజయాన్ని పొందితే నా అంతిమ విజయంగా ఆనందపడతాను. గతంలో కూడా జోగినిగా మారిన విద్యార్థిని ఒక ఆమెను తిరిగి వివాహం చేసుకునేలా ప్రోత్సహించి విజయం సాధించాను. మధ్యలోనే చదువు మానేసిన వారిని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయించగలిగాను. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. చదువులతో పాటు విద్యార్థుల వ్యక్తిగత జీవితాలను అధ్యయనం చేయటం నాకు గురు పరంపరంగా అబ్బింది. 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం బోధించిన ఆల్మండ్లు సార్ నాకు మార్గదర్శి. సమాజంలో నెలకొన్న కులమత భేదాలు, ఆర్థిక అంతరాలు, లింగ వివక్ష అనేక రూపాల్లో కొనసాగే హింసకు కళ్ళకట్టినట్లుగా వివరించి వాటి ప్రభావాలు విద్యార్థుల చదువుపై, ఎదుగుదలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చెప్పేవాడు. వాటిని అధిగమించాలంటే చదువు ఒక్కటే ఆయుధమని బోధపరిచారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం చేస్తుంటే వారం నుంచి వసంత బడికి రాకపోవడం గమనించి పిల్లలను అడిగాను. ఆమెకు పెళ్లి సెటిల్ అయ్యింది సార్ అని పిల్లలు అనగానే నా పక్కనే ఏదో బాంబు పేలినట్లు అదిరిపోయాను. షాక్కు గురయ్యాను. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. నా తల బద్దలవుతున్న భావన. మేడం అంటూ గట్టిగా అరవగానే రమ్య మేడం పరుగున వచ్చారు. నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఇలా జరిగిందేంటి మేడం? వసంతకు పెళ్ళి అంటున్నారు, ఎంత ఘోరం! ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతున్నది. ఎలాగైనా ఈ పెళ్ళిని జరగనివ్వను. అధికారులకు కంప్లైంట్ చేస్తాను. సార్, మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. మీరేదో చేయాలన్న మితిమీరిన ఎక్స్పెక్టేషన్తో ఉండటం వల్ల అతిగా డిస్టర్బ్ అవుతున్నారు. నిజానికి ఇవన్నీ ఇక్కడ వెరీ కామన్. అనవసరంగా ఇందులో తలదూర్చకండి. గతంలో పోలీసులు, అధికారులు ప్రయత్నించిన ఈ తతంగం ఆగలేదు. ఒక ఉపాధ్యాయుడిగా మీరేం చేయలేరు. అది మీకు కూడా మంచిది కాదు. వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు. నా మాట విని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇక ఆమెతో వాదించలేదు. వసంతకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. తెల్లవార్లు వసంత గురించే ఆలోచించసాగాను. 14 ఏళ్ల పసికోన ఇంత చిన్న వయసులో చదువుకు దూరమై జీవితమంతా ఈ చక్రబంధంలో చితికిపోవలసిందే. వీళ్లలో ఇలా ఎంతమంది బలి అవుతున్నారు? పెళ్లి రోజు నాడు ఉండపట్టలేక ఒక్కసారి వెళ్ళి వస్తానంటే రమ్య మేడం తీవ్రంగా అభ్యంతరం పెట్టారు. వాళ్ళు నిర్దయగా ఉంటారని చెప్పి నన్ను నిరోధించారు. నెల రోజులు నేను మనిషిని కాలేకపోయాను. బడిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆ పసిముఖమే కళ్ళల్లో కదలాడింది. ఎంత ఆశపడ్డాను, ఎన్ని ఆశలు కల్పించాను ఆమెకు. ఎంత మదన పడిందో, ఎంత పెనుగులాడిందో. తరతరాలుగా పేరుకుపోయిన మూఢాచారాల ముందు పెళ్లిలో పోచమ్మకు బలిచ్చే
మేకపిల్ల లాంటిదే వాళ్ళ కులంలోని ఆడపిల్ల పరిస్థితి అనుకున్నాను. కోర్టు కేసుతో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియ తిరిగి చేపట్టడం వల్ల గెజిటెడ్ హెడ్ మాస్టర్ ప్రమోషన్తో నేను వేరే ఊరికి వెళ్ళిపోయాను. ఆ ఊరిని విడిచి వెళుతుంటే నా సొంత కూతురిని పులిబోనులోకి తోసి వెళుతున్న బాధ ఏదో నన్ను వెలిపెట్టసాగింది. నా అశక్తత నన్ను వెక్కిరించసాగింది. కాలం గిర్రున తిరిగిపోయింది. నేను పదవీ విరమణ పొందాను. విశ్రాంత జీవితం గడుపుతున్న సందర్భంలో క్రమంగా వసంతను మర్చిపోయిన జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి నా మనసు సునామీతో అల్లాడిన సాగరమవుతుంది. చదివే కథల్లో, చూసే సీరియళ్లలో ఎక్కడ వసంతం పదాలు కనిపించినా వినిపించినా తెలియకుండానే నా కళ్ళు తడితడిగా మారేవి. గుండె బరువెక్కేది. నేను రిటైర్ అయిన చాలా సంవత్సరాలకు ఒకనాడు ఉదయం ఓ వాహనం నా ఇంటి ముందు ఆగింది. అటెండర్ లాంటి వ్యక్తి ముందు దిగి కారు డోర్ తెరవగానే అందులోంచి ఒక యువతి దర్పంగా దిగి నా వద్దకు రాసాగింది. నేను అయోమయంలో ఆమెను చూడసాగాను. వచ్చి రాగానే నన్ను, నా భార్యను కూర్చోబెట్టి పట్టు శాలువాలు కప్పి కొత్త బట్టలు కవర్లు మా చేతుల్లో పెట్టి స్వీట్లు పండ్లు ఇచ్చి మా ఇరువురి కాళ్ళకు దండం పెట్టింది. ఆమె ఎవరో ఎంత మాత్రం పోల్చుకోలేకపోతున్నా. సార్, నేను వసంతను. కొండాపూర్లో మీ వద్ద 7వ తరగతి వరకు చదువుకున్నాను. గుర్తుకొచ్చానా? వసంత పేరు వినగానే నా ఒళ్ళంతా ఒక్కసారి కంపించింది. సజల నేత్రాలతో ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, అమ్మా వసంత, నువ్వా బేటా? నా వసంత వా, నా కోసం వచ్చావా? ఎలా ఉన్నావు తల్లి? ఏం చేస్తున్నావు? వివసుడనై అడుగుతుండగానే, మీ వసంత ఇప్పుడు మీ జిల్లా డిప్యూటీ కలెక్టర్. మీరు వెలిగించిన దీపం, కాలం వీచిన కల్లోల గాలులకు ఆరిపోయిన మీ ఆశీస్సుల చమురుతో, మీరందించిన జ్ఞానకాంతితో తనకు తాను వెలిగించుకొని ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం మీ ముందు నిలబడింది. మీరు కోరుకున్నట్లుగా మా సమూహంలోనే కాదు, సమాజంలోని ఏ ఆడపిల్ల బాల్య వివాహపు బాకుకు బలి కాకుండా రక్షణగా నేను నిలుస్తాను. అప్పుడు ఒక సాధారణ ఉపాధ్యాయులుగా మీకు అసాధ్యమైనది ఇప్పుడు అధికారిగా మీ ఆశయంలోంచి ఉద్భవించిన ఆయుధాన్ని మీ కలను నేను నిజం చేస్తాను సార్. ఇది కళ నిజమా? ఇంతటి అద్భుతం ఎలా సాధ్యమైందమ్మా? సార్ మాటలతోనే సరిపుచ్చుతారా? ఈ పూట భోజనం మీతో చేయాలనుకుంటున్నా. శారద, వెళ్ళమ్మా, అందరికీ భోజనాలు సిద్ధం చెయ్యి. ఈసారి కొత్తగా వసంతం మన గడప తొక్కింది. మన ఇల్లే కాదు, ఆమె పోరాడిన నేలంతా పచ్చదనంతో పరవశిస్తుంది. భోజనాలు చేస్తున్నప్పుడు తన గతాన్ని చెబుతూ, ఆనాడు మూర్ఖత్వం ముందు మీ విఘ్నత వెలవెలబోయింది. మూఢాచారం ముందు నా నిరసన స్వరం లేనిదయ్యింది. ఒక్కడే కొడుకు, 10 ఎకరాల భూమి, పెద్ద బిల్డింగ్, ఇవన్నీ నన్ను సుఖపెట్టేవని తొందరపడ్డాడు నాన్న. చదువుకుంటానంటే మన కులంలో ఏ ఆడదైనా ఉద్యోగం చేసిందా, ఊర్లేలిందా అంటూ బలవంతంగా పెళ్లి జరిపించాడు. 2 పిల్లలై వాళ్ళు బడికిపోతున్నప్పుడు నాలో నివురుగప్పి ఉన్న ఆశయం నిప్పై రగిలింది. మీరు నా కోసం పడ్డ ఆరాటం, నన్ను నిలబెట్టాలని చేసిన నిశ్శబ్ద పోరాటం నన్ను నిలువనేయలేదు. పెళ్ళైనప్పుడు ఆపేసిన చదువు తిరిగి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పొందడంతో నన్ను నేను నిరూపించుకున్నాను. సోషల్ మీడియాలో ఎందరినో విజయగాథలు చూశాను. పెళ్ళయి పిల్లలైన తర్వాత IAS, IPSలకు సెలెక్ట్ అయిన వాళ్ళ స్టోరీలు ఒక ఎత్తు అయితే, మీ ఆశయాన్ని నిలబెట్టాలన్న సంకల్పం మరొక ఎత్తై గ్రూప్ 1 పరీక్షలో స్టేట్ టాపర్గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు సంపాదించాను. నా తర్వాత లక్ష్యం సివిల్స్ రాసి కలెక్టర్ కావటమే. నా ప్రతి ఆలోచనకు మీ ప్రేరణ, చోదక శక్తి. తిరిగి వెలిగిన ఈ దీపం వేల దీపాలను వెలుగుతూనే ఉంటుంది. తన విజయగాథను ముగించింది వసంత. కానీ ఆ తీరం చేరుకోవటానికి ఎన్ని తుఫానులను ఎదిరించిందో, ఎన్ని కల్లోలాలకు సవాలు విసిరిందో, కాలానికి ఎంత ఎదురీదిందో, మొత్తానికి తాను గెలిచి నన్ను గెలిపించిన వసంత నా ఆశయాన్ని గెలిపిస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో ఆశీస్సులు అందించి విజయగర్వంతో ఆమెను సాగనంపాను. నడిచి వెళుతున్న వసంత చుట్టూ ఓ కాంతి వలయం ప్రసరిస్తున్న భావన నాలో కలిగింది. గాజోజు నాగభూషణం జీవితాన్ని
ఉన్నతీకరించడంలో సాహిత్యానికి ఇది కీలక భూమిక అంటారు. రచయిత గాజోజి నాగభూషణం కవి, రచయిత, గాయకులుగా తెలంగాణ సమాజానికి సుపరిచితుడు. ఈయన స్వస్థలం జగిత్యాల. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. అలిశెట్టి ప్రభాకర్ సాన్నిహిత్యంలో జగిత్యాల రైతాంగ ఉద్యమాల ప్రభావంతో కవిత్వం రాయటం మొదలుపెట్టారు. నిరంతర ఉద్యమాల భాగస్వామ్యంతో ఎరుకలోకి వచ్చిన మానవ జీవన విధ్వంసమంతా కథల్లోనే ప్రతిఫలించే అవకాశం ఉందని కథా రచనపై ఆసక్తి పెంచుకున్నారు. కవిత్వంలో మట్టి సరిగమలు, ప్రాణదీపం సంకలనాలు వెలువరించారు. నెత్తుటి గాయాలు పేరుతో తెలంగాణ ఉద్యమ గేయాలు రచించి గానం చేసిన సీడీని విడుదల చేశారు. ఇప్పటి వరకు 25 కథలు రాశారు. వీటిలో 11 కథలకు వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నారు. నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీల్లో వరుసగా 4 ఏళ్లుగా బహుమతులు దక్కించుకుంటున్నారు. నమస్తే తెలంగాణ, ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2023-24లో 3000 బహుమతి పొందిన కథ గాజోజు నాగభూషణం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.